ఒకప్పుడు కన్యాకుబ్జ నగరానికి మార్గసింహుడు అనే దళాధిపతి ఉండేవాట. అతని భార్య మందారవతి బహు చక్కని అందగత్తె. ఇంత అందగత్తెనైన నేను ఏ రాణివాసంలో ఉండకుండా ఈ దళాధిపతికి భార్యనయ్యానేంటి అనుకుని ఎప్పుడూ బాధపడేదట. ఒకరోజు ఆ రాజ్యానికి ఒక యోగీశుడు వచ్చాడు. వెంటనే యోగీశుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, రాణివాసంలో ఉండవలసిన అందం నాది, కానీ నా దురదృష్టం కొద్దీ ఇక్కడ ఉన్నాను. నాకు నా అందం తగ్గ హోదా కలిగించండి అని వేడుకుంది. అందుకే యోగీశుడు నవ్వి, నీకు హోదా కలిగిస్తే నీ భర్తకు కూడా హోదా పెరుగుతుంది. నిన్ను రాణిని చేయడం అంత సమస్య ఏమి కాదు, కానీ నీ భర్త అంగీకరిస్తాడా కనుక్కో అన్నాడు. నా భర్తకేం తెలుసు, ఆయనకి పొగడ్డమే రాదు. అయినా రాణి అయ్యేంత నాలో ఉంది, కానీ రాకుమారుడు అందం ఆయనలో లేదుగా అంది. యోగీశ్వరుడు తన శక్తి ప్రభావం చేత ఆమె మాట్లాడిన మాటలు ఎక్కడో ఉద్యోగ నిర్వహణలో ఉన్న మార్గసింహుడికి విడిపించేలా చేశాడు. తలపై ఉన్న చిన్న చూపుకు భార్యపై పట్లేనంత కోపం వచ్చి ఇంటికి రాగానే గుమ్మం నుంచే బయటకు వెళ్ళగొట్టాడు. కానీ వెంటనే యోగీశ్వరుడికి వచ్చి, స్వామి, మీ ప్రభావం వల్ల నా భార్య మనసు తెలిసింది, కానీ తను అక్కడ ఏం కష్టాలు పడుతుందో ఏమో. ఆమె ఎటువంటిదైనా ఆమెకు మాత్రం కష్టాలు కలగకుండా చూడండి స్వామి అని వేడుకున్నాడు. మార్గసింహుడు మనసు యోగీశునికి నచ్చి అవే మాటలు ఎండలో నడుస్తున్న మందారవతికి వినిపించేలా చేశాడు. అయినా మందారవతిలో ఏమీ మార్పు రాలేదు. పుట్టింటికి వెళ్ళింది, పుట్టింటి వారు వెళ్ళగొట్టారు. స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది. మేము పొగిడేది నీ శరీరాంతాన్ని కాదు, ఇల్లాలుగా ఉన్నప్పుడు నీ నిండుదనాన్ని చూసి. అయినా భర్తను వదిలిపెట్టి వచ్చావు కదా, నువ్విక్కడ ఎందుకు పొమ్మంటూ వెళ్ళగొట్టింది స్నేహితురాలు. మందారవతికి యోగీశుడు గుర్తు వచ్చి నేరుగా అతని ఆశ్రమానికి వెళ్ళి, ఇలా నన్ను కష్టాలు పాలు చేయడం మీకు భావ్యమేనా అని అడిగింది. యోగీశ్వరుడు మందారవతిని పంచవన్నెల రామచిలుకగా మార్చి ఉద్యానవనంలోనికి విడిచిపెట్టాడు. అక్కడే విహరిస్తున్న ఆ మహారాణి రామచిలుకను చూసి ముచ్చటపడి ఒక బంగారు పంజరం చేయించి తన అంతఃపురంలో ఉంచింది. మహారాణితో పాటు ఈ చిలుక కూడా ప్రేమ, గౌరవ మర్యాదలు చాలా కాలం అందుకుంది. కానీ కొన్నాళ్ళ తర్వాత రామచిలుకకు విరక్తి పుట్టి తాను పూర్వ మందారవతిగా ఉండేటప్పుడు ఉండే స్వేచ్ఛ కావాలనుకుంది. ఒకరోజు తన దిగుల గురించి మహారాణి ముందు వెళ్ళబుచ్చింది. ఇప్పుడు మహారాణి రామచిలుకను చేతిలోకి తీసుకుని, నీ బ్రతుకు నా బ్రతుకు ఒకేలా ఉన్నాయి. నీకు పంజరం బాధ, నాకు ఈ కోట, ఈ సేవకుల బాధ. నాకు నీళ్ళ స్వేచ్ఛగా బ్రతకాలనుందే, కానీ ఏం చెయ్యను అన్న మహారాణి మాటలకు రామచిలుకకు తన భర్తతో ఉండే స్వేచ్ఛ గుర్తుకొచ్చి యోగీశ్వరుని తలుచుకొని ఏకధారగా ఏడవసాగింది. యోగీశ్వరుడు తన శక్తితో రామచిలుక యొక్క మాటలు తన భర్తకు వినేటట్లు చేశాడు. ఆ మాటలు విన్న మార్గసింహుడు చాలా సంతోషించి వీరకేసరిలా రణరంగంలో యుద్ధం చేసి శత్రువులు ఓడించి మహారాజుని కలిశాడు. దళాధిపతిగా మార్గసింహుడు కలిగించిన విజయానికి మహారాజు ఏమి కావాలో కోరుకోమన్నాడు. వెంటనే మార్గసింహుడు జరిగిన విషయమంతా చెప్పి పంజరములో ఉన్న రామచిలుక కావాలని కోరుకున్నాడు. యోగీశ్వరుని శక్తితో మందారవతిగా మారిన రామచిలుక మరెన్నడూ రాణివాసాన్ని కోరలేదు. అందుకే ఆశకు కూడా హద్దులు ఉండాలని మన పెద్దలు అంటుంటారు.